లింగంపల్లి చౌరస్తా అమీన్పూర్ 4 లైన్ల రహదారి పనులను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్పూర్ రింగ్ రోడ్డు వరకు చేపడుతున్న 4 లైన్ల రహదారి విస్తరణ పనులను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. అమీన్పూర్ కు వెళ్తే ప్రస్తుత రహదారిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లింగంపల్లి చౌరస్తా నుండి మెరుగైన రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో వాగుపై 3.5 కోట్ల వ్యయంతో బాక్స్ కల్వర్ట్ నిర్మిస్తున్నామన్నారు. అవసరాన్ని బట్టి అమీన్పూర్ నుండి రింగ్ రోడ్డు వరకు 4 లైన్ల రహదారిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్ ప్లానింగ్ డైరెక్ట్ నాలుగు మొత్తం వీడైతే బ్రిడ్జ్ ఇట్లా బ్రిడ్జ్ చక్కగా తీసుకొని అమీన్పూర్ అమీన్పూర్ అంటే అదే అంటున్నాను. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చేయలేదు. నేను గెలిచినప్పటి నుంచి ఎంబడవాడు మొదలుపెట్టింది మీరు స్టార్ట్ చేశారు. ఏం చేసారో చేసి ఇబ్బంది పడుతుంది చూసి చాలా స్పష్టంగా చేసి మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. చాలా కాలం నుంచి అమీన్పూర్ ప్రాంత ప్రజలందరూ కూడా నేషనల్ హైవే నుంచి అమీన్పూర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కలిసిన ఈ తరుణంలో అమీన్పూర్కి బిహెచ్ఎల్ చౌరస్తా హైవే నుంచి ఒక స్ట్రైట్ రోడ్ ఉండాలని నేను ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా చాలా కాలనీలలో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు, సార్ అసలు మా అమీన్పూర్ అనేది ఇంత పెద్ద పంచాయతీ, ఇంత పెద్ద చరిత్ర ఉన్న ప్రాంతం, మాకు నేషనల్ హైవే బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి ఒక స్ట్రైట్ రోడ్ లేక మా ఊరికి ఐడెంటిటీ లేకుండా పోతా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతూ ఉంది. ఒక రోడ్డు స్ట్రైట్ రోడ్ నిర్మాణం జరగాలని నేను ఎంపీ ఎన్నికల ప్రచారంకి వచ్చిన సందర్భంగా వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీగా గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ 3 ముక్కలుగా విభజించబడే కంటే ముందు అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి గౌరవనీయులు కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని డైరెక్ట్గా ఫీల్డ్ మీదకి తీసుకొని వచ్చి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి ఒక 3-4 సార్లు జిహెచ్ఎంసీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ సమావేశాల్లో ప్రత్యేకంగా మాట్లాడి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ మీదుగా బంధంకొమ్మ మీదుగా అమీన్పూర్ వరకు ఇంకా అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్డు వరకు 4 లైన్స్ రోడ్ 100 ఫీట్ తోటి కావాలని చాలా కాలం నుంచి దాన్ని ముక్కలు వేసి అమీన్పూర్ దగ్గర ఓ రోడ్ వేసి, శ్రీదేవి టాకీస్ దగ్గర ఒక రోడ్ వేసి, మోరీ ఇంకో రకం కట్టి నానా న్యూసెన్స్ జరుగుతుందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులని ఫీల్డ్ మీదకి తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించిన తర్వాత మంజూరైనటువంటి రోడ్డుకి కొనసాగింపుగా శ్రీదేవి టాకీస్ వైపు నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా వరకు నేషనల్ హైవేని కలుపుతూ అదే 100 ఫీట్ల రోడ్ని అట్లే ఎక్స్టెన్షన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాలా పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ అమీన్పూర్కి నేరుగా యాక్సెస్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పనిని శాంక్షన్ చేసినందుకు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆ రోజు ఫీల్డ్ విజిట్ చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాన్ని అర్థం చేసుకున్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గౌరవనీయులు కర్ణన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.